హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు చూస్తున్నారు, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేసాము. చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోస్ చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది క్వశ్చన్స్. సో మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ బుద్ధిజం, రిలీజియస్ మూమెంట్స్ మనం హిస్టరీలో చదువుకుంటూ ఉంటాము. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, దాని తర్వాత మనకి ఆప్షన్స్ ఉన్నాయి. మనం స్టేట్మెంట్ చదువుదాం. ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, మొదటవ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఎట్ రాజగృహ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మహాకశ్యప. ఓకే, నెక్స్ట్ ద కౌన్సిల్ వాజ్ కన్వీన్డ్ బై అశోక. అండ్ కన్వీన్డ్ అని అంటే ప్యాట్రన్, పోషకుడు అని చెప్పొచ్చు మనం. కంపైల్ ది అభిధమ్మ పీఠక. మనకి 3 పీఠకాలు ఉంటాయి, మనకు తెలుసు. పీఠకాలు అంటే ఏంటి? సాక్రెడ్ టెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ సాక్రెడ్ టెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ సాక్రెడ్ టెక్స్ట్ అనుకోండి. అంటే ఏంటంటే పవిత్ర గ్రంథాలు అన్నమాట. బుద్ధుడు చెప్పిన టీచింగ్స్ కానీ ఇతరత్ర అన్ని కూడా కంపైల్ చేయడం అనమాట. సో మనకు తెలుసు 3 పీఠకాలు ఉన్నాయి: సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. సో అభిధమ్మ పీఠక అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 3rd కౌన్సిల్లో వస్తుంది. 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్లో వస్తుంది. ఫస్ట్ కౌన్సిల్లో సుత్త అండ్ వినయ పీఠక వస్తుంది అనమాట. సో ఆప్షన్ 2, స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, రాంగ్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ద ఆన్సర్ 3 విల్ బి కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ ద స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం, 4 కౌన్సిల్స్ ఉన్నాయి మనకు అని చెప్పి. ఫస్ట్ కౌన్సిల్ 483 BCలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే రాజగృహ. చైర్మన్ ఎవరు అని అంటే మహాకశ్యప. ప్యాటర్న్ అంటే చెప్పుకున్నాం, ప్యాటర్న్ అంటే ఎవరు? పోషకుడు, డబ్బులు పెట్టిన వాళ్ళు. ఓకే, సో అజాతశత్రు, హార్యాంక డైనాస్టీకి చెందినటువంటి అజాతశత్రు. రిజల్ట్ అంటే ఆ పర్టికులర్ కౌన్సిల్లో రిజల్ట్ ఏంటనంటే సుత్తపీఠ అండ్ వినయ పీఠక 2 కూడా కంపైల్ చేయబడ్డాయి. ఎవరు చేశారు అని అంటే సుత్తపీఠక బై ఆనంద అండ్ వినయ పీఠక బై ఉపాలి. ఎవరు? సుత్తపీఠక బై ఆనంద, వినయ పీఠక బై ఉపాలి. చలో, నెక్స్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? 383 BC. 383 BC. వెన్యూ ఎక్కడ? వైశాలి. సబకామి. ప్యాటర్న్ ఎవరు? కాలశోక. శిశునాగ డైనాస్టీకి చెందినటువంటి కాలశోక. ఫస్ట్ ఎవరు? హార్యాంక డైనాస్టీకి చెందినటువంటి అజాతశత్రు. నెక్స్ట్ శిశునాగ డైనాస్టీకి చెందినటువంటి కాలశోక. రిజల్ట్ ఏంటి అని అంటే స్థివిరవాదిన్స్ అండ్ మహాసాంఘికాస్ అని 2 తెగలుగా బుద్ధిజం అనేది ఇక్కడ విడిపోయింది. స్థివిరవాదిన్స్ అండ్ మహాసాంఘికాస్ అని. నెక్స్ట్ 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి 250 BCలో ఏర్పడింది. వెన్యూ వచ్చేసి పాటలీపుత్రలో జరిగింది. మొగలిపుత్ర తిస్సా దీనికి చైర్మన్. అలాగే ప్యాటర్న్ వచ్చేసి అశోక, మౌర్యన్ డైనాస్టీకి చెందినటువంటి అశోక. కన్ఫ్యూజ్ కావద్దు, కాలశోక శిశునాగ డైనాస్టీ, అశోక మౌర్యన్ డైనాస్టీ. ఓకే, అక్కడేం జరిగింది అని అంటే అభిధమ్మ పీఠకాన్ని కంపైల్ చేయడం అనేది జరిగింది. 3rd కౌన్సిల్ అభిధమ్మ పీఠకాన్ని కంపైల్ చేశారు. నెక్స్ట్ వీ హ్యావ్ 4th వన్, AD, బిఫోర్ క్రైస్ట్. తర్వాత 3 అన్ని BCలో జరిగాయి, తర్వాత ADలో జరిగింది. ఆఫ్టర్ క్రైస్ట్ అని మనం చెప్పొచ్చు. 4th కౌన్సిల్ వచ్చేసి 98 ADలో జరిగింది. కుందలవన, కాశ్మీర్లోని కుందలవ అనే ప్రదేశంలో జరిగింది ఇది. చైర్మన్ వచ్చేసి వసుమిత్ర అండ్ వైస్ చైర్మన్ వచ్చేసి అశ్వఘోష. మనకి ఫస్ట్ 3 చైర్మనే ఉన్నారు, తర్వాత చైర్మన్ వైస్ చైర్మన్ కూడా రావడం జరిగింది. ఓకే, సో మేబీ మనకు తెలుసు కదా, ఇప్పుడు సీఎం అయితే కొందరిని సంతోషపరచడానికి డిప్యూటీ సీఎం లాగా 2-3 రాజకీయ పార్టీలు పెడతా ఉంటారు. మేబీ అలా అయ్యి ఉండొచ్చు. ఓకే, వైస్ చైర్మన్గా అశ్వఘోష అని ఉన్నారు. ఈయన ప్యాటర్న్ ఎవరంటే కనిష్క, కుషానా డైనాస్టీకి చెందినటువంటి కనిష్క. అండ్ రిజల్ట్ ఏంటి అని అంటే బుద్ధిజం ఇందులో హీనయానులు అండ్ మహాయానులుగా విడిపోయారు. హీనయానులు అండ్ మహాయానులు అంటే కొంచెం లిబరల్ అనమాట. మనకి ఆచార్య నాగార్జున కొండ తెలుసు కదా. సో ఆచార్య నాగార్జునుడు ఈ మహాయానకి చెందినటువంటి బుద్ధిజంకి చెందినటువంటి వ్యక్తి. ఓకే, సో ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద డైరెక్ట్ MCQs రావచ్చు, స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, లేదంటే జతపరచండి ఇవ్వచ్చు, లేకపోతే ఇవి ప్రాపర్ ఆర్డర్లో పెట్టండి అని ఎటువంటి నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే అయితే
టైం ఇచ్చినా సరే, చైర్మన్స్ ఇచ్చినా సరే, వెన్యూ ఇచ్చినా సరే, లేకపోతే ప్యాటర్న్స్, లేకపోతే రాజులు వాళ్ళ డైనాస్టీలు ఇచ్చినా సరే, ఏదైనా సరే మనం ప్రాపర్గా చేయగలగాలి. బుద్ధిజం అండ్ జైనిజం ఈజ్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ త్రిరత్న మీన్ ఇన్ బుద్ధిజం? త్రిరత్న అంటే 3 రత్నాలు. బుద్ధిజంలో ఏమున్నాయి? త్రిపిటకాలు అయితే కావు. త్రిపిటకాలు అంటే ఇవి బుద్ధిస్ట్ టెక్స్ట్. బుద్ధ, ధమ్మ, సంఘ, సత్య, అహింస, కరుణ, శీల, సమాధి అండ్ సంఘ. మనకు తెలుసు బుద్ధిజంలో మనం మాట్లాడుకుంటాం ఏంది? బుద్ధ, ధమ్మ అండ్ సంఘ గురించి మాట్లాడుకుంటాం. బుద్ధ అంటే బుద్ధుడు, ఓకే, బుద్ధుడు, బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి బుద్ధుడు. తర్వాత ధమ్మ అంటే ధర్మం, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన టీచింగ్స్, ఆయన బోధనలు. అండ్ సంఘ అనంటే సంఘము, కలెక్షన్ ఆఫ్ పీపుల్, లేకపోతే కలెక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్, ఓకే, బౌద్ధులందరూ కలిసి ఉండే ప్రదేశమే సంఘ. ఓకే, చూద్దాం. సో ద బుద్ధ, ధమ్మ అంటే ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, అండ్ సంఘ అంటే ద కమ్యూనిటీ ఆఫ్ ఆల్ దోస్ హూ ఫాలోయింగ్ హిస్ టీచింగ్స్. సో బుద్ధిస్టులు అందరూ ఉండే కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాన్ని సంఘ అని పిలుస్తారు. నెక్స్ట్, అమాంగ్ ద సింబల్స్ అసోసియేటెడ్ విత్ ద అకేషన్స్ రిలేటెడ్ టు బుద్ధ, ద స్తూప సింబలైజెస్. జనరల్గా మనకి ఏం తెలీదు, ఏం సింబల్స్ ఉన్నా ఏది మనకు తెలియదు, ర్యాండమ్గా మనం ఒక గెస్ చేద్దాం దీంట్లో. ఏవో బుద్ధిజంకి ఆయన లైఫ్లో చాలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ప్రతి దానికి ఒక సింబల్ అయితే ఉన్నది. స్తూప ఉంది. మనం జనరల్గా ఎప్పుడైనా సరే ఒక కట్టడం కట్టడము, ఒక స్తూపం పెట్టడము, ఒక స్మారకం పెట్టడం ఎప్పుడు చేస్తారనంటే ఒక పర్సన్ చనిపోయినప్పుడు కదా, డెత్, చనిపోయినప్పుడు ఒక స్మారకం పెడతారు. ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మార్టైర్స్ ఉంటుంది, ఎవరైతే తెలంగాణ మూమెంట్ టైంలో చనిపోయారో అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెడతా ఉంటారు. మేబీ అట్లాంటి వాటిని మనం స్తూపం అని పిలుస్తాం. సో జనరల్ ర్యాండమ్ గెస్ వేసినా కూడా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డెత్. ఫస్ట్ సెర్మన్, ఫస్ట్ టీచింగ్కి స్తూప ఎందుకు పెట్టరు? ఏదైనా మూమెంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా శిలాఫలకం ఉంటుండొచ్చు. బర్త్ నో. హోమ్ అపాయింట్మెంట్, ఇంటిని వదిలేసి వెళ్ళడం. సో ద ఆన్సర్ విల్ బి డెత్. మనం ఏమున్నాయి డిఫరెంట్ అకేషన్స్ అనేవి చూద్దాం. సో చూడండి, 5 ఈవెంట్స్. మహాపరినిర్వాణ, డెత్, స్తూప. ఓకే, ఇంకేమున్నాయి? పుట్టడం, జ్ఞానోదయం అవ్వడం, ఫస్ట్ లెక్చర్ ఇవ్వడం, చనిపోవడం. బేసిక్ ఇవే కదా ఉండేది. ఎక్కడ పుట్టాడు? జన్మ, బర్త్, ఎలిఫెంట్ దానికి సింబల్. మహాభినిష్క్రమణ, రినౌన్సియేషన్, రాజు ఆయన రాజ్యాన్ని, పెళ్ళాన్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నాడు. అది మహాభినిష్క్రమణ, నిష్క్రమిస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఇంటి నుంచి. దానికి సింబల్ హార్స్, ఎందుకంటే ఆయన హార్స్ మీద పోతున్నాడు. హార్స్ మీద పోయిండు మనకు తెలుసు. నెక్స్ట్ నిర్వాణ లేకపోతే సంబోధి, ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం. బోధి ట్రీ కింద, బోధి చెట్టు కింద కూర్చుండడం వల్ల జ్ఞానోదయం అయింది. సో నిర్వాణ లేకపోతే సంబోధి. ఎన్లైటన్మెంట్ అంటే దానికి సింబల్ ఏంటి? బోధి ట్రీ. నెక్స్ట్ వి హ్యావ్ ధర్మచక్ర పరివర్తన, ఫస్ట్ సెర్మన్, ఫస్ట్ టీచింగ్, వీల్. నెక్స్ట్ డెత్, స్తూప. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎలిఫెంట్ దేనికి? పుట్టిన దానికి సింబల్. హార్స్ ఇంటి నుంచి బయటకు పోతున్నాడు, మహాభినిష్క్రమణ. బోధి ట్రీ, ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం కలిగింది ఎక్కడ? బోధి ట్రీ కింద. నెక్స్ట్ వీల్ దేనికి సింబల్ అని అంటే ఫస్ట్ టీచింగ్, జ్ఞానోదయం అయింది, దాని తర్వాత ఆయన గురువు అయిండు, ఆయనకు శిష్యులు ఏర్పడినారు, వాళ్ళకి ఫస్ట్ టీచింగ్ అనేది, ఫస్ట్ బోధన అనేది జరిగింది. దానికి మనం సింబల్ ఏంటి? వీల్. తర్వాత మహాపరినిర్వాణ, అన్నీ అయిపోయినాయి, టాటా చెప్పేసిండు, ఆయన వెళ్ళిపోయినాడు అని అనుకుంటే దానికి సింబల్ అనేది స్తూప. సో ఇవి కూడా కంపల్సరీ ఇంపార్టెంట్. బుద్ధాస్ టీచింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ లిజన్ టు హిస్ టీచింగ్స్ అండ్ బుక్స్. ఓకే, ప్లీజ్ డూ దాట్. నెక్స్ట్ 4th question. With reference to Indian history, who among the following is a future Buddha yet to come to save the world? ఎవరో మనకి ఇప్పుడు ఏదైతే దశావతారాలో లాస్ట్ అవతారం కలికి వస్తుంది, కలికి వచ్చేసి మొత్తం అందరినీ నీలమట్టం చేసేస్తుందని చెప్పి అయితే మనకి దశావతారంలో ఒకటి ఉంది, కలికి అవతారం అనేది రాబోతుంది. అట్లనే బుద్ధిజంలో కూడా ఒక లాస్ట్ ఒక ఫ్యూచర్ బుద్ధ అనే వస్తాడు. ఓకేనా?
ఇప్పుడు దలైలామా ఉన్నారు, ఆయన తర్వాత ఇంకెవరో గురువులు వస్తారు, లాస్ట్కి ఒక ఫ్యూచర్ బుద్ధ కూడా రాబోతారు. ఆయన పేరు ఏంటి అనేది మనకు తెలుసు ఏంటది? మైత్రేయ. అవలోకితేశ్వర, లోకేశ్వర, పద్మపాణి ఇవన్నీ ఉన్నా కూడా మైత్రేయ అనేది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మైత్రేయ ఈజ్ కన్సిడర్డ్ as the future Buddha in Buddhist tradition who is yet to come to save the world and restore dharma. అధర్మాన్ని పక్కకు దోసేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక ఫ్యూచర్ బుద్ధ వస్తాడు, ఆయన పేరే మైత్రేయ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద రిలీజియస్ హిస్టరీ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈ సెంట్రల్ టు ది హీనయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. మనకు తెలుసు హీనయానులు మహాయానులు ఉంటారు. హీనయానులు ఏంటంటే బుద్ధుడు ఏదైతే చెప్పిండో దాన్నే ఫాలో అవుదాం, హార్డ్ కోర్ బుద్ధిస్ట్ అన్నమాట. మహాయానులు ఎవరంటే లిబరల్స్. సమాజం మారుతుంది, మనం కూడా కొంచెం మారాలి, దాని ద్వారా ఏంటంటే చాలా మందికి మన సమాచారాన్ని చేరవేయచ్చు, లేకపోతే మన బోధనల్ని చేరవేయచ్చు అనేవాళ్ళు మహాయానులు. మనం చెప్పుకున్నాం ఆచార్య నాగార్జునుడు మహాయానకి చెందినటువంటి వ్యక్తి. సో కాన్సెప్ట్ ఆఫ్ బోధిసత్వ ఈ సెంట్రల్ టు ది హీనయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం కాదు, ఇది రాంగ్, అది మహాయాన. బోధిసత్వ ఈజ్ ఎ కంపాషనేట్ వన్ ఆన్ హిస్ వే టు ఎన్లైటన్మెంట్. ఎస్, నేనే కాదు నాతో పాటు ఒక 10 మందికి జ్ఞానోదయం కల్పించాలి అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే బోధిసత్వులు అంటారు. నెక్స్ట్, బోధిసత్వ డిలేస్ అచీవింగ్ హిజ్ ఓన్ సాల్వేషన్. ఓకే, టు హెల్ప్ ఆల్ సెంటియంట్ బీయింగ్స్ ఆన్ దేర్ పాత్ టు ఇట్. ఎవరైతే వాళ్ళ మోక్షాన్ని పొందడానికి పోతుంటారో వాళ్ళొక్కరే కాదు, వాళ్ళతో పాటు ఇంకొక 10 మందికి మోక్షం కల్పించే విధంగా ఆలోచించే వాళ్ళే బోధిసత్వులు. దీస్ 2 ఆర్ కరెక్ట్. B and C are correct. Okay, option 2 is correct. C, the bodhisattva ideal is a key concept of Mahayana Buddhism, not Hinayana. Okay, Hinayana focuses on individual enlightenment. మనం చెప్పుకున్నాం, నేను నాకు మోక్షం రావాలి అంతే, అది హీనయాన. మహాయానులు ఎవరు? నేను నాతో పాటు ఇంకొక 10 మందికి మోక్షం రావాలి. ఓకే, సో వాళ్ళ నిర్వాణ ఏదైతే ఉందో, వాళ్ళ సమాధి స్థితి కావచ్చు, లేకపోతే మోక్షాన్ని పొందే స్థితి కావచ్చు, ఏదైనా సరే లాస్ట్ చివరి స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే దారిలో వచ్చిన వాళ్ళని కలుపుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి. ఓకే, compassion and wisdom are key attributes of bodhisattva, and this is defining feature of Mahayana Buddhism, where bodhisattvas are like Avalokiteshvara and Manjushri. మనం ఇంతకు ముందు క్వశ్చన్ లో మనకు అవలోకితేశ్వర వచ్చింది. అవలోకితేశ్వర ఎవరు? ఈయన ఒక బోధిసత్వుడు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద డే. కీప్ ప్రాక్టీసింగ్ more and more MCQs to clear the exam. All the best.